ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుదాం. సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మాత్రమే, నా దేవుని బిడ్డలారా, మన యొక్క శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించే దేవుడండి. అంతేకాదు కానీ నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ రోజున ఎక్కడ చూసినా కానీ శత్రువుల యొక్క భయం ఎక్కువైపోయింది. మరి మనిషి స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకాలి అని అనుకోవటం కలగానే మిగిలిపోతుంది. కానీ ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ సాతాను తరుముతూనే ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, అంతేకాదు మనం ఉంటున్నటువంటి ప్రతి స్థలాన్ని కూడా యుద్ధభూమిగా వాడు మార్చేస్తూ ఉన్నాడు. మన వారినే మనకు శత్రువులుగా మారుస్తూ ఉన్నాడు. మనము ప్రేమించే వారినే వాడు మనకు శత్రువుగా మారుస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున ప్రభువు అంటున్నాడు, ఆయన మాత్రమే అట మన శత్రువుల చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, వారి చేతిలో నుండి విడిపిస్తాడు. నేను అంటాను, కంటికి కనబడుతున్నటువంటి మనుషుల యొక్క చేతిలో నుండి కాదు, కానీ నా దేవుని బిడ్డలారా, కంటికి కనబడిన ఒక శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు రక్షణ విషయములో, ఈ శత్రువు మనకు ఉన్నటువంటి, నా దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో వాడెంతగానో క్రియ చేస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, గమనించండి, అటు శత్రువు మీదట ప్రభు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిని మనం గమనిస్తున్నప్పుడు వాడి కబంధ హస్తాలలో బంధించబడిపోయి ఉన్నారండి. నా దేవుని బిడ్డలారా, భయంకరంగా వారు లేవలేక కోలుకోలేని స్థితిలోనికి వాడు నెట్టివేస్తున్నాడు. అటువంటి వారందరి జీవితాలను ఎవరు బాగు చేయగలరు? ఎవరు మునుపటి వలె వారు యొక్క బ్రతుకులు సంతోషముగా ఉండినట్లుగా ఎవరు మార్చగలరు అని అంటే వాక్యము సెలవిస్తుంది, ఆయన మాత్రమే ఈ శత్రువు యొక్క ప్రతి విధమైనటువంటి క్రియలలో నుంచి ప్రభు విడిపించే దేవుడండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, అపవాది యొక్క శత్రువులను, అపవాది యొక్క క్రియలను అణచివేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడంట. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు మన జీవితాలలో కూడా, మన బ్రతుకులలో కూడా, మన కుటుంబాలలో, మన పిల్లల విషయాలలో కూడా ఇదిగో అపవాది ఏ యొక్క విధముగా అయితే ఇదిగో బాధ పెడుతూ ఉందో ఆ శత్రువు యొక్క కోటగొడలను ప్రభు కూల్చివేసి వాటి మీద ప్రభు మనకు విజయం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాలం ముందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, హయా మీరు సెలవిచ్చారు నాయనా, ఆయన మాత్రమే నా శత్రువులలో నుంచి విడిపించగలిగిన దేవుడని నా ప్రభా మీరు సెలవిచ్చారు. నిజమే నా ప్రభా, నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు, నీవు మాత్రమే అయా శత్రువును అణచివేయగలిగిన దేవుడు. కనుక నా ప్రభా, అయా నీ బిడ్డల జీవితాలలో నా ప్రభా, అయా నా తండ్రి అపవాది కలగజేస్తున్న ప్రతి విధమైనటువంటి క్రియలలోంచి మీరు విడిపించి అయా శత్రువుని మీరు అణిచివేసినైనా నెమ్మది సమాధానాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.